అతి పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఈ ఆరాధనలో మీతో పాటు పాలు పంచుకోవటానికి దేవుడు నాకును అలాగే నా సహోదర మిషనరీ కుటుంబాలకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈరోజు బీవైఎం మిషనరీ ఆదివారంగా ప్రకటించి మిషనరీస్కి సమయం ఇస్తూ దేవుని వాక్యాన్ని బోధించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి స్థానిక సంఘ కాపరి గారు జాన్ మోహన్ గారికి, అలాగే వారి యొక్క టీం సభ్యులకు, అలాగే వారితో పాటు ఉంటున్నటువంటి సహదాసులకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మేము శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన్ని నేను గత 15 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను బ్లెస్సింగ్ యూత్ మిషన్ నుంచి బ్లెస్సో అనేటువంటి క్యాంపు హోసన్న మినిస్ట్రీస్లో చర్చిలో మేము ప్రతి సంవత్సరం పెడుతూ ఉండేవారం. ఆ సమయంలో దైవజనుల యొక్క గృహానికి వెళ్ళి వారితో మాట్లాడడం, పరిచయం చేసుకోవడం జరిగింది. మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత ఆయన్ని చూడడం, ఈ సంఘంలో దేవుని పరిచర్య కొరకు మేము రావడం నిజంగా నాకు ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంది. ప్రియులారు, సహోదరులు తెలియచేసినట్లుగా నా పేరు రమణ. 1992లో యేసుక్రీస్తుని ఒక హైందవ కుటుంబం నుంచి నా సొంత రక్షకుడిగా అంగీకరించి గత 28 సంవత్సరాలుగా బ్లెస్సింగ్ యూత్ మిషన్లో మిషనరీ సేవ చేయటానికి దేవుడు కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. భారతదేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాల్లో, అంటే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మిషనరీ పరిచర్యలో కొనసాగడానికి, అలాగే నా భార్య కూడా బ్రాహ్మణ్ కుటుంబం నుంచి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఆమె కూడా నాతో పాటు దేవుని సేవలో ఉంటూ ఉంది. అలాగే దేవుడు మా కుటుంబాన్ని దీవించి మాకు ఇచ్చినటువంటి ఒకే ఒక పాప, తన పేరు సాత్విక. తను కూడా ఇంజనీరింగ్ ముగించి తను జాబ్ ట్రయల్స్లో ఉంది. ఇది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం. అలాగే బ్లెస్సింగ్ యూత్ మిషన్ గురించి కూడా 2 మాటలు మీకు తెలియచేసి తర్వాత నేను వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ బీవైఎం గురించి మీకు పరిచయం చేశారని చెప్పి సహోదరులు జగదీష్ తెలియజేశారు. అయితే ఈ యొక్క బ్లెస్సింగ్ యూత్ మిషన్ పరిచర్య తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో సహోదరులైనటువంటి ఆర్ స్టాన్లీ గారు విద్యార్థిగా ఉంటున్నప్పుడు ప్రారంభించినటువంటి ఒక చిన్న ప్రార్థన కూడిక, సహవాస కూడిక, ఇది విస్తరించి భారతదేశంలో 15 రాష్ట్రాల్లో 350 మందికి పైగా పూర్తికాల సేవకుల ద్వారా ఈ మిషనరీ పరిచర్య జరుగుతూ ఉంది. 5 రకాలైనటువంటి పరిచర్యలు ఈ మిషన్ ద్వారా చేస్తూ ఉన్నాం. రివైవల్ మినిస్ట్రీ, సాహిత్య పరిచర్య, అలాగే యవనస్తుల మధ్య పరిచర్య, సంఘ స్థాపన పరిచర్య, అలాగే సమాజ సేవ అనేటువంటి 5 రకాలైనటువంటి పరిచర్యలు ఈ బ్లెస్సింగ్ యూత్ మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. మరి భారతదేశంలో 15 రాష్ట్రాల్లో ఈ పరిచర్య జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి మారుమూల ప్రాంతాల్లో, ఇంతవరకు సువార్త వెళ్ళనటువంటి ప్రాంతాలకి మిషనరీలను పంపించి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఆటంకాలని, అవరోధాలని, ప్రాణ భయాన్ని ఎదుర్కొంటూ మిషనరీస్ దేవుని సేవను జరిగిస్తూ ఉన్నారు. అలాంటి మిషనరీ పరిచర్య భారతదేశం ఈ తరంలోనే రక్షింపబడాలి, భారతదేశం అంతా కూడా సువార్త అందింపబడాలనేటువంటి భారంతో ఈ యొక్క మిషన్ పరిచర్య జరుగుతూ ఉంది. ప్రియులారా, నిజంగా ఈ పరిచర్య కొరకు మీరు కూడా ఆసక్తి కలిగి మీ యొక్క సంఘాన్ని మా కొరకు తెరవడం చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామం. ఎందుకంటే మిషనరీ పరిచర్య అనేది నిజంగా దేవుని తాలూకా హృదయ పరిచర్య. అంటే దేవుని తాలూకా హృదయం, దేవుడు కోరిక, దేవుని తాలూకా ఉద్దేశం, దేవుని తాలూకా చిత్తం అనేది ఏంటంటే సువార్త సర్వజనులకు అందింపబడాలి. తను చేసినటువంటి మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయినటువంటి స్థితిలో నుండి తిరిగి దేవునితో మానవుడు జతపరచబడాలని దేవుని తాలూకా కోరిక అయి ఉన్నది. అది దేవుని తాలూకా హృదయ స్పందన అయి ఉన్నది. కనుక ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వడం, ఈ పరిచర్య గురించి ప్రార్థించడం, ఈ పరిచర్య కొరకు ఇవ్వడం, ఈ పరిచర్యలో మీరు
మిషనరీల్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప పరిచర్య ప్రియులారా. అయితే ఈరోజు మిషనరీ ఆదివారం కనుక నేను నా వాక్య ధ్యానంలో కూడా నేను మిషనరీ పరిచర్య అంటే ఏమిటి, మిషనరీ పరిచర్యను దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు, ఆ పరిచర్యలో మనం ఏ విధంగా పాలు పంచుకోవాలి, ఆ పరిచర్య కొరకు ఏ విధంగా ప్రార్థించాలి అనేటువంటి విషయాల్ని నేను మీ ముందుకి తీసుకొని రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే నాకు ఒక ధైర్యం ఏమిటి అంటే, మరి ఈ సంఘ కాపరి గారైనటువంటి జాన్ మోహన్ గారు, ఆయన కూడా ఒక మిషనరీగా ఉండి మిషనరీ యొక్క అధ్యక్షతన లేదంటే మిషనరీ యొక్క వాక్య పరిచర్య ద్వారా పోషింపబడుతున్నటువంటి మీరు కూడా అటువంటి భారము, బాధ్యత, హృదయ వాంఛ కలిగి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మరింత లోతుగా ఈ మిషనరీ పరిచర్య గురించి మనం అవగాహన కలిగి ఉంటే మరింతగా దేవుని తాలూకా దీవెనలు మనం వ్యక్తిగతంగా సంఘపరంగా పొందుకోగలం. కనుక నేను మిషనరీ పరిచర్య గురించి మీకు బోధించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియులరా. ప్రపంచం అంతట్లో 500కి పైగా మిషనరీలను పంపించినటువంటి కెనడా దేశంలో ఉన్నటువంటి టొరంటో అనే పట్టణంలో ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి ఒక దైవజనుడు, ఆయన ఒక స్థానిక సంఘ కాపరి. అయితే ఆ సంఘం నుండి 500 పైగా మిషనరీలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మిషనరీలుగా పంపించినటువంటి ఆ సంఘాన్ని నాయకుడైనటువంటి లేదంటే సేవకుడైనటువంటి వాడు ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఇస్ మిషన్స్. సంఘము తాలూకా ఉద్దేశము, సంఘము తాలూకా ఉనికికి కారణము ఏమిటి అనంటే మిషనరీ పరిచర్య అని ఆయన అంటూ ఉన్నాడు. సంఘము తాలూకా ఉనికి, దేవుడు ఈ సంఘంలో, ఈ లోకములో సంఘాన్ని ఇంకా ఉంచాడు. ఈ సంఘము కొరకు ప్రభువు తిరిగి రానయ్యున్నాడు. అయితే ఈ సంఘము యొక్క బాధ్యత, భారము, ఈ లోకములో దేవుడు సంఘాన్ని ఉంచడానికి గల ఉద్దేశం ఏమిటి అంటే మిషనరీ పరిచర్య అంటే సువార్త పని ప్రపంచమంతటికి చేరాలి, అందరికీ దేవుని వాక్యం అందింపబడి మానవుడు రక్షింపబడాలి అనేటువంటిది దేవుని తాలూకా ఉద్దేశం. అందుకనే దేవుడు సంఘాన్ని ఇక్కడ ఉంచాడు. నేను సంఘము అని అంటే ఇది 4 గోడల బిల్డింగు, మనం కట్టుకున్నటువంటి ఈ యొక్క బిల్డింగు లేదంటే ఒక స్థలము లేదంటే ఒక ప్రార్థన మందిరమును గురించి నేను చెప్పటం లేదు. కానీ సంఘము అంటే ఎవరు అంటే రక్షింపబడినటువంటి మీరు, నేను. సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది సంఘం. ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో అక్కడ దేవుని తాలూకా సన్నిధి ఉంటుంది, అదే సంఘం. ఈరోజు మనం ఇక్కడ కూరుకుని ఉన్నాం కనుక ఇది సంఘం అంటూ ఉన్నాం. అంటే మన బయట లోకం ఏమనుకుంటుందంటే ఇది చర్చ్. చర్చ్ అంటే కేవలం బిల్డింగ్ కాదు, మనుషులు లేకుండా మనందరం ఇంకొక దగ్గర గ్యాదర్ అయ్యాం అనుకోండి, ఆ తర్వాత ఈ బిల్డింగ్గానే మిగిలిపోతుంది తప్ప ఇది ఒక చర్చ్ అని బిల్డింగ్ పేరు మాత్రం ఉంటుందేమో తప్ప దాంట్లో దేవుని తాలూకా సంఘం అనేది ఉండదు ప్రియులారా. సంఘము అని అంటే దేవుని తాలూకా బిడ్డలమైనటువంటి మనల్ని ఈ లోకంలో దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే సువార్త పరి జరగాలి, ఆయన యొక్క రక్షణ ప్రణాళిక నిర్వర్తింపబడాలి అని దేవుడు ఇంకా సంఘాన్ని ఈ లోకంలో ఉంచాడు అనేటువంటి విషయం ప్రియులారా. అయితే మిషనరీ అని అంటే ఎవరు అని అంటే పంపబడినటువంటి వాడు. ఎందుకొరకు అనంటే దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడం కొరకు పంపబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు అని. అయితే ఈ మిషనరీ పరిచర్య గురించి ఒక వ్యక్తి చాలా చక్కనైనటువంటి నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ నిర్వచనం మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మిషనరీ పరిచర్య అంటే ఏమిటో మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది ప్రియులారా. ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆ మాటని నేను మీకు తెలియచేసి దాంట్లో లోతైనటువంటి విషయాల్ని మన ధ్యానం కొరకు ముందుకి నేను తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఆయన పేరు ఏమిటంటే జే హెర్బర్ట్ అనేటువంటి ఆయన ఏ మాట చెప్తూ ఉన్నాడంటే, ఒకటి, గాడ్ ఈజ్ ఎ మిషనరీ గాడ్. ఆయన మొట్టమొదటి చెప్పేది
దేవుడు మిషనరీ దేవుడై ఉన్నాడు. ఒకటి నేను వివరణ తర్వాత ఇస్తాను. తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఏమంటూ ఉన్నాడంటే, ద బైబిల్ ఈజ్ ఎ మిషనరీ బుక్. మనం చదువుతున్నటువంటి, మనం పట్టుకుంటున్నటువంటి ఈ దేవుని పరిశుద్ధ గ్రంథము ఇది మిషనరీ పుస్తకము అంటూ ఉన్నాడు. ద మెసేజ్ ఈజ్ ద మిషనరీ మెసేజ్. అంటే ఈ గ్రంథములో రాయబడినటువంటి వాక్యము, వాక్య సారాంశము, దీంట్లో ఉన్నటువంటి సందేశం అంతా కూడా మిషనరీ సందేశం అయి ఉన్నది అని అంటూ ఉన్నాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే, ద చర్చ్ ఈజ్ ఎ మిషనరీ ఇన్స్టిట్యూషన్ అంటూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, సంఘమే అంటే మనము కూడుకున్నటువంటి మనమే మిషనరీ ఇన్స్టిట్యూషన్. అంటే ఒక మిషనరీలుగా తర్ఫీదునిచ్చి లోకములోనికి పంపించేటువంటి సంస్థ ఏమిటి అని అంటే సంఘం అంటూ ఉన్నాడు. దాని తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట తను చెప్తూ ఏమంటున్నాడంటే, అండ్ వెన్ ద చర్చ్ సీజెస్ టు బి మిషనరీ మైండెడ్, ఇట్ హ్యాస్ డినైడ్ ఇట్స్ ఫెయిత్ అండ్ బిట్రైడ్ ఇట్స్ ట్రస్ట్ అంటూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే సంఘము సువార్త పనిని, సువార్త వ్యాప్తిని ఎప్పుడైతే మర్చిపోతాదో, లేదంటే విడిచిపెడతాదో, లేదంటే దాని గురించి పట్టించుకోకుండా ఉండిపోతాదో, అటువంటి సంఘము తన యొక్క విశ్వాసం నుండి మరులుకొల్పబడినదై, తన విశ్వాసము నుండి మరులుకొల్పబడినదై దేవుడు ఆ సంఘం పైన పెట్టినటువంటి విశ్వాసము, నమ్మకత్వానికి అది ద్రోహం చేసేదిగా మిగిలిపోతుంది అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క మాటని నేను మీకు తెలియచేస్తాను. చాలా మీరు మిగతా అన్ని విషయాల్ని, మీ మనసులోని మిగతా ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి దేవుని వాక్యం పైన మీ హృదయాన్ని కేంద్రీకరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మిషనరీగా నేను మీ మధ్యన నిల్చొని ఉన్నాను. ఒక మిషనరీ సందేశాన్ని మీరు వింటూ ఉన్నారు. నేను మిగతా అన్ని సందేశాల్లా కాకుండా నేను మిషనరీ అవగాహన, మిషనరీగా తెలియచేయడం మీకు ఎంత నా బాధ్యతగా భావించి నేను మిషనరీ సందేశాన్ని మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈయన నిర్వచనించినటువంటి ఈ నిర్వచనాన్ని మనం లోపలికి వెళ్దాం. దయించి నాతో పాటు రండి. నేను కొన్ని వాక్య భాగాలని తెలియచేస్తున్నప్పుడు అవి దయించి మీరు కూడా తెరిచి దాంట్లో ఆ విధంగా ఉందా లేదా అనేది మీరు పరిశీలించాలని కోరుకుంటూ ఉన్నాను. మొట్టమొదట ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ద గాడ్ ఈజ్ ఎ మిషనరీ గాడ్. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, తన స్వహస్తాలతో మానవుడిని చేసుకున్నటువంటి దేవుడు. ఎవరైతే ఆ దేవుడు అంటే ఆయన ఒక మిషనరీ మనస్తత్వం, అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని, తను చేసినటువంటి సృష్టిలో మానవుడు దేవునితో పాటు ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని కోరుకునేటువంటి మిషనరీ దేవుడు అయి ఉన్నాడు అన్నాను. అయితే దేవుడు అన్నప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే, మన బైబిల్ గ్రంథంలో తెలియజేయబడినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవుడు అంటే త్రిత్వం అయి ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే తండ్రి, మిషనరీ తండ్రి అని నేను మొట్టమొదటిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, ఎప్పుడైతే ఆదామును అవ్వలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపమును వారి యొక్క వారసత్వంగా ఎప్పుడైతే సంపాదించుకున్నారో, దేవుని మహిమ నుండి ఎప్పుడైతే వారు తొలగిపోయారో, పాపం అనేటువంటి రోగము, పాపం అనేటువంటి శిక్ష, పాపం అనేటువంటి ఒక బంధకాల్లో నుండి ఎప్పుడైతే ఆదాము అవ్వలు వెళ్ళిపోయారో, మనందరికీ తెలుసు దేవుడు ప్రతిదినాన్ని చల్లపూటను వచ్చి వారితో సహవాసం చేసినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మీరు చూస్తారు. కానీ తర్వాత ఏమైంది అనంటే, ఎప్పుడైతే పాపము అనేది మొట్టమొదటిగా ఈ భూమి మీదకి మానవుడికి పరిచయం చేయబడిందో, పాపము యొక్క పర్యవసానముగా మరణము అనేది ఎప్పుడైతే మనిషికి దాపురించిందో, అప్పుడు మానవుడు దేవునితో సహవాసానికి భయపడుతూ దూరం అయి దేవునికి వేరుగా తను దాక్కున్నటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడిని
మొట్టమొదటగా వెతుక్కొని వచ్చినది ఎవరు అని అంటే మన తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని దయించి నాతో పాటు చూడాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎవరు? మన తండ్రి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి, ఏ స్వహస్తాలతో అయితే మానవుడిని చేశాడో ఆ దేవుడే దేవునికి దూరమైపోయినటువంటి మానవుని వెతుక్కుంటూ వచ్చినటువంటి మొట్టమొదటి మిషనరీ ఎవరు అంటే దేవాది దేవుడైనటువంటి మన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఎంతగా వెతుకుతూ ఉన్నాడు అని అంటే ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని తాలూకా హృదయ వాంఛ ఏమిటి అని అంటే ఈ పాపములో పడిపోయినటువంటి మానవుడు తిరిగి దేవుని చెంతకి చేర్చబడాలి అనేదే దేవుని తాలూకా ఉద్దేశం. మొట్టమొదటిగా దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు, తర్వాత న్యాయాధిపతుల ద్వారా, తర్వాత యాజకుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, చివరికి క్రీస్తును పంపించి ఆ తర్వాత శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా ఏం చేస్తున్నాడు? చివరికి మిషనరీల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నశించిపోయినటువంటి, దేవునికి దూరం అయిపోయినటువంటి, పాపములో బానిసైపోయినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడి తాలూకు ఉద్దేశం ఏంటంటే తిరిగి దేవుని తాలూకా సహవాసంలోనికి మానవుడు రావాలి. దేవుడు మనిషిని చేసినప్పుడు మరణం లేదు. దేవుడు మనిషికి మరణించాలని, తిరిగి నిత్య నాశనానికి మనిషి పోవాలని దేవుని తాలూకు ఉద్దేశం కాదు, కానీ తనతో పాటు ఉండాలని, తన పోలిక చొప్పున, తన రూపములో సృష్టినంతటినీ ఏలాలని దేవుడు మానవుని చేసుకున్నాడు. కానీ మానవుడు ఆ మహిమను కోల్పోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నప్పుడు దేవుడు యొక్క కోరిక ఏమిటంటే తిరిగి మానవుడు తన పూర్వస్థితికి, దేవుడు ఏ ఉద్దేశము కొరకైతే సృష్టింపబడాడో ఆ సృష్టిలోని ఆ ఉద్దేశంలోనికి తిరిగి మానవుడు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మిషనరీ పరిచర్య, దేవుని తాలూకా హృదయ వాంఛ ఎప్పుడుకి నెరవేరుతుందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని కానీ మీరు చూసినట్లయితే అక్కడ ఏం రాయబడుతుందంటే 7వ వాక్యం 9వ వాక్యాన్ని చూడండి. 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథం అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సహవాసమును కనబడెను. గొప్ప జన సమూహము ఏమిటంటే అది దేవుడు అనేటువంటి వాడు ఒక దేశానికో, ఒక భాషకో, ఒక వంశానికో, ఒక తరానికో కాదు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరూ, అంతటా, అన్ని దేశాల వారు, అన్ని వంశస్థుల వారు, అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా అంటే తన రూపంలో చేయబడినటువంటి ప్రతి మానవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? ఆయన దగ్గరికి రావాలంటున్నాడు. అది తప్పకుండా నెరవేరుతుంది. ఆ నెరవేర్పే మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అక్కడంట గొప్ప జన సమూహం ఎవరంటే అన్ని భాషల నుండి, అన్ని దేశాల నుంచి, ప్రతి ఒక్క మానవుడు అన్ని ప్రాంతాల నుండి కూడా అక్కడికి చేరుకున్నటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో ఏం తెలియబడుతుందంటే ఫిలిప్పీలు రాసి 1వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2:3 వాక్యాన్ని చూసినట్లయితే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఏం కోరుకుంటున్నాడు? మన తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు? మనుషులు అందరూ రక్షణ పొందాలని, రక్షణ గురించినటువంటి, సత్యమును గురించినటువంటి సాక్ష్యములో అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటూ ఉన్నాడు. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10-11 చూసినట్లయితే ఆయన ఏమంటే ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగాలని, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని మన దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి మోకాలు, అది ఏ దేశస్థుడు ఎవరైనా అవ్వచ్చు, ఏ కులస్థుడైనా అవ్వచ్చు, దేవుని తాలూకా కోరిక ఏమిటంటే ఆయన ప్రతి మోకాలు ఆయన ముందు
వంగాలి, ఆయనే ప్రభువని ఒప్పుకోవాలి. ప్రతి నాలుక కూడా ఆయన స్తుతించాలి, ఆయన్నే దేవుడిగా కలిగినటువంటి వారుగా ఉండాలి అనేది దేవుని తాలూకా ఉద్దేశమై ఉన్నది. ఇది మన తండ్రి అయినటువంటి దేవుని తాలూకా ఉద్దేశం. రెండవది చూసినట్లయితే నేను లోతుగా ఇంకా వెళ్ళటం లేదు, కానీ నాకున్నటువంటి సమయాన్ని బట్టి త్వరగానే నేను ముందుకు వెళ్తాను ప్రియులారా. రెండవ వ్యక్తి, త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి ఎవరు అనంటే యేసుక్రీస్తు అయినటువంటిది, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అనంటే ఆయన లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూసినట్లయితే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండమ్మా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని. మనుష్య కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనుష్య కుమారుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట అంటే, నశించిన దానిని, ఏ విధంగా నశించిపోతున్నాం, తండ్రికి దూరమై పాపము ద్వారా నశించిపోయి నరకానికి పోతున్నటువంటి మరణము మనల్ని ఏలుతున్నటువంటి ఆ స్థితి నుండి రక్షించుట కొరకు యేసు ప్రభు మనుషుడైనటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, లేదంటే తండ్రి చేత లోకములోనికి పంపబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి ఆ యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడానికి గల కారణం తండ్రి తాలూకా ప్రేమ. ఆ ప్రేమ యొక్క అవుట్కమ్, లేదంటే ఆ ప్రేమ యొక్క పర్యవసానమే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది ప్రియులారా. ఆయన వచ్చి ఒక మతాన్ని స్థాపించడానికో, లేదంటే ఒక మందిరాన్ని స్థాపించడానికో, లేదంటే కొంతమంది తెగవారి కొరకు, లేదంటే యూదుల కొరకు, లేదంటే ఒక సాంప్రదాయం కలిగినటువంటి వారి కొరకు ఆయన రాలేదు. కానీ నశించిపోయినటువంటి మానవ జాతిని అంతటిని రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన ఈ లోకానికి వచ్చింది 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య కాలములో ఆయన కాలి నడకన గ్రామానికి వెళ్తూ ఆయన చేసినటువంటిది పరలోక రాజ్య సంబంధం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఆయన ప్రకటించినటువంటి ప్రకటన అంతా కూడా అందరికీ కూడా, ఆయన ఒక దగ్గర లేడు, అందరినీ ఏమంటున్నాడు, పరలోక రాజ్యం ఆ యొక్క రాకడ, ఆయన యొక్క చిత్తం దేవుని తాలూకు సమీపించి ఉన్నది, సిద్ధపడండి అని చెప్పి ఈ సిద్ధపాటు సందేశాన్ని ఆయన ప్రకటించాడు. అంత మాత్రమే కాకుండా ఇద్దరిద్దరుగా పంపించి గ్రామాలకు పంపించి పరలోక రాజ్య సంబంధమైన విషయాలు వారికి ప్రభు ఏవైతే బోధించాడో ఆ బోధించినటువంటి విషయాల్ని ప్రకటించడం కొరకు లోకానికి పంపించాడు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. నన్ను వెంబడించండి, మీకు ఇల్లు లేదా, ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తాను. మీకు ఆర్థికంగా వెనకబడి ఉన్నారా, మీ ఆర్థిక స్థితిని బాగు చేస్తాను. మీ అనారోగ్యంతో ఉన్నారా, మీరు స్వస్థపరిచి మిమ్మల్ని బాగు చేస్తాను అని ఇవన్నీ వీటి కొరకు యేసు ప్రభు వీటి కొరకు రాలేదు. కానీ అంటే అవి చేశాడు, అవి అవసరమే. అవన్నీ దేని కొరకు చేశాడు అనంటే పరలోక రాజ్యమైనటువంటి విషయాలు మనకు తెలియచేయటం కొరకు, ఆయనలో ఉన్నటువంటి శక్తిని మన బయలుపరచుట కొరకు చేశాడే తప్ప కేవలం వాటి కొరకే ఆయన ఈ లోకానికి రాలేదు ప్రియులారా. ఈరోజు చాలామంది సంఘానికి వస్తున్నటువంటి సంఘ బోధలు, లేదంటే అనేకమైనటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి సేవలు అన్నీ ఎందుకున్నాయంటే, ఆయన దగ్గరికి రండి, మిమ్మల్ని ఆయన బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి రండి, మీకు లేనిది దేవుడు మీరు కోరికలన్నీ సిద్ధింపజేస్తాడు అని చెప్పి, లేదంటే నేను హైందవుడిగా ఉంటున్నప్పుడు పరిస్థితుల్లాగా, లేదంటే ఆయన ఏదో మనకి ఆర్థికమైనటువంటి, లేదంటే మానసికమైనటువంటి, లేదంటే శారీరకమైనటువంటి మన కోరికలు తీర్చడానికి ఆయన లోకానికి రాలేదు. కానీ మన హృదయాన్ని, మన ఆత్మను, నశించిపోయినటువంటి మన ప్రాణమును నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన సిలువలో మన కొరకు మరణించి మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని మనల్ని విడిపించి, లేదంటే విమోచన మార్గమును మన కొరకు తెరిచి ఆయన తిరిగి ఆరోహణం వెళ్తున్నప్పుడు కూడా ఆయన మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము అక్కడ 18 నుంచి 20 చూసినట్లయితే అక్కడ కూడా ఏమంటున్నాడు ఆయన,
ఆయన తాలూకు ఉద్దేశం ఏమిటి? ఆయన మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, ఇదిగో అయితే ఆ. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. ఏమంటున్నాడు? నాకు అధికారం ఇవ్వబడింది, మరణపు ముళ్ళును విరిచి నేను తిరిగి లేచాను, అధికారము దేవుని దగ్గర నుండి భూమి మీద లేదంటే పరలోకములోను సర్వాధికారము కూడా నాకు ఇవ్వబడింది. కనుక ఏంటి, మీరు ఇంకా భయపడొద్దు, మీకు ఏం కావాలో అడగండి, నేను అన్నీ మీకు ఇచ్చేస్తాను అని చెప్పడం కాదు. కానీ ఆయన మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటి? కాబట్టి మీరేం చేయండి? వెళ్ళండి, వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి మీరు వెళ్ళండి. సంఘమునకు అప్పగించినటువంటి బాధ్యత అది కేవలం అక్కడ ఉంటున్నటువంటి శిష్యులకో లేదంటే అక్కడ ఉంటున్నటువంటి ఆయన వెంబడించినటువంటి విశ్వాసులకో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ కాదు, కానీ ఇది గ్రేట్ కమిషన్, ఇట్ ఇస్ గ్రేట్ కమాండ్, గొప్ప ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎటువంటిదంటే, చేస్తే చెయ్యండి, లేదంటే మానేయండి, లేదంటే నేను వచ్చినంత వరకు ఏం చేస్తారు, ఖాళీగా కూర్చోవడం కన్నా నలుగురికి చెప్పండి అని సలహా కాదు. ఇది ఏమిటంటే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏమిటంటే తూచా తప్పకుండా మనము పాటించవలసినది, మనకు అప్పగించినటువంటి బాధ్యత అయి ఉన్నది ప్రియులారా. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటూ ఉన్నాడు. ఒకవేళ మనం రక్షింపబడినటువంటి మనము, విమోచింపబడినటువంటి మనము, ఆయన ఉచితముగా మనకు రక్షణనిచ్చి పరలోకానికి వెళ్ళడానికి మనకి స్వాస్థ్యముగా ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు మన దగ్గర నుండి ఎదురు చూస్తున్నది ఏమిటంటే, సువార్త పరిచర్య ఏం చేయాలి? దేవుని గురించి మనం చెప్పాలి. బయటికి వెళ్తే ఈ ప్రేమను లోకానికి మనం తెలియజేయాలి. ఇంకా గుంటూరులో ఎంతమంది ఉన్నారు, ఇంకా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ బంధువులు ఎంతమంది ఉన్నారు, మీ పరిసర ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, వీరందరికీ చేయవలసినటువంటి పని ఏమిటంటే, వచ్చి కేవలం ఆదివారం వచ్చాను, ఏదో ఒక పాటలు పాడి ఒక కానుక వేశాను, ఒక వాక్యం విన్నాను, ఇంటికి వెళ్ళిపోయాను, మళ్ళా వచ్చే వారం వస్తాను, లేదంటే ఇంకొక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో వాక్యం వినడానికి వస్తాను కాదు. కానీ ప్రియులరా, ఇక్కడికి వచ్చినటువంటి సంఘములో ఉన్నటువంటి మనందరి తాలూకా పని ఏమిటంటే, ఇంటికి వెళ్తే మిగతా 6 రోజులు మనకింది అంటే ఆదివారం దేవుని సన్నిధిలో గడిపి మనం ఛార్జ్ చేయబడామంటే, ఈ ఛార్జ్ చేయబడింది ఈ నేర్చుకున్న విషయాలను ఏం చేయాలి? లోకములోనికి వెళ్ళి ప్రకటించాలి ప్రియులారా, ప్రకటించాలి. ఈ సంఘం ఎంత పెద్దది, ఇంకా ఎన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి, ఇంక ఎంతమంది ఖాళీగా ఉన్నారు, వారందరినీ లోకములో ఉండే ఆత్మలను ఏం చేయాలి? మనం జాలర్లుగా మనం లోకములో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? పట్టుకొని సంఘానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత. ఇది కేవలం పాస్టర్ గారి సేవ పని, లేదంటే సేవకుల తాలూకా పని, ఎవరో కొంతమంది సువార్థికుల పని, లేదంటే మిషనరీల పని కాదు ప్రియులారా. రక్షింపబడిన మనందరి తాలూకా బాధ్యత. వారికి ఒక సంఘాన్ని నడిపించడానికి ఒక బాధ్యత అప్పగించింది, ఒక నాయకుడిగా ఉండడానికి దేవుడు అప్పగించినటువంటి ఒక సేవ బాధ్యతే. కానీ దానికన్నా మనందరికీ ఉన్నటువంటి బాధ్యత, ఆత్మలను తీసుకొని వచ్చేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, సంఘమైనటువంటి మనందరిపైన ఉంది. అందుకనే యేసుప్రభు వారు కూడా ఆయన తాలూకు ఉద్దేశం, ఆయన తాలూకా మనస్సు, ఆయన మన రక్షకుడైనటువంటి రక్షకుడి తాలూకా ఉద్దేశము, హృదయవాంఛ ఏమిటంటే సువార్త పరిచర్య జరగాలి. అదే మనకు అప్పగించినటువంటి బాధ్యత. అయితే త్రిత్వములో ఉన్నటువంటి 3వ వ్యక్తిని మళ్ళీ మనం చూస్తే, త్రిత్వములో 3వ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను, నేను వెళ్ళి మీతో పాటు ఉండటానికి పరిశుద్ధాత్మను మీ మధ్యలోనికి పంపిస్తాను అని ఆయన మాట ఇచ్చాడు ప్రియులారా. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని కానీ చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూసినట్లయితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానము కొరకు ఏం చేయండి? నేను మీకు ఇంత ముందే చెప్పినటువంటి తండ్రి దగ్గర పంపిస్తానన్నటువంటి ఆ వాగ్దానము కొరకు మీరేం చేయాలి? కనిపెట్టుకొని
ఉండండి, కనిపెట్టుకొని ఉండండి. ఏమిటి ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి బలంగా విభాగింపబడినటువంటి నాలుకలు పోలినటువంటి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా, వారందరూ ఆత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించినట్లుగా ఆ వాగ్దానం వారి మీదకి నెరవేరే వరకు దేవుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఎక్కడ చేయాలి? మీరు ఎదురు చూడండి. ఎదురు చూసిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ వారి మీదకి రావడానికి గల ఉద్దేశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని మీరు నాకేమవుతారో సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఎక్కడ? యెరూషలేములోను. ఎక్కడైతే వారు ఉంటున్నటువంటి స్థానికంగా వారు, లేదంటే వారి సంఘములోను, గుంటూరులోను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత భారతదేశంలోను, భూదిగంతముల వరకు ఎలా ఉంటారు? మీరు నాకు పరిశుద్ధాత్మ వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి? పరిశుద్ధాత్మ తాలూకా అభిషేకం పొందడానికి, శక్తిని మనం పొందుకోవడానికి కారణం ఏమిటి? మీరు నాకు భూదిగంతల వరకు సాక్షులై ఉందురు అని ఉందా? లేదంటే సాక్ష్యం చెబుతారు అని ఉందా? సాక్షులై ఉందురు. సాక్షులై ఉండడము, సాక్ష్యము చెప్పడానికి తేడా ఉంది ప్రియులారా. సాక్ష్యము చెప్పడం, చాలాసార్లు మన సంఘములోనికి వచ్చి సాక్ష్యం చెప్తాం. ఆ సాక్ష్యం మనకి లేదో పలానా విషయం కొరకు ప్రార్థన చేశాను, పలానా రోగం వచ్చింది, లేదంటే పలానా ఆటంకం వచ్చింది, పలానా విషయం కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఆ ప్రార్థనకి జవాబు నేను పొందుకున్నాను అని సంఘములోనికి సాక్ష్యము చెప్తాము. చెప్పే సాక్ష్యం, నేను తప్పని అంటం లేదు, సంఘానికి సాక్ష్యం చెప్పడం అవసరం. దాంట్లో కొంతమంది బలహీనులకి విశ్వాసము పెంపొందింపబడడానికి మన జీవితంలో జరిగినటువంటి కార్యాలు పంచుకోవడం మంచిది. కానీ సాక్ష్యముగా ఉండడం అనేది మన క్రియ, మన ప్రవర్తన, మన తాలూకా జీవన విధానము ద్వారా సాక్ష్యముగా ఉండడం అనేది ఉంటుంది ప్రియులారా. సాక్ష్యం చెప్పడం సులువే, సంఘానికి వస్తాం, సాక్ష్యం చెప్తాం. కానీ ఇదే సాక్ష్య జీవితాన్ని మనం బయటికి వెళ్తున్నప్పుడు మన ఇంటిలో మన భర్త, లేదంటే మన భార్య, మన పిల్లలు మన గురించి చెప్పగలుగుతూ ఉంటారా? లేదంటే మన పొరుగువారు చెప్తూ ఉంటారా? వారు అంటూ ఉంటారు, అబ్బా ఎంత చక్కని మాటలైతే మాట్లాడతారు, కానీ బ్రతుకు చూడండి ఎలా ఉందో, బ్రతుకు చూడండి ఎట్లా ఉందో. ఈరోజు భారతదేశానికి సాక్ష్యము చెప్పడం కాదు, కానీ సాక్ష్యముగా ఉండడం అనేది చాలా అవసరమై ఉన్నది ప్రియులారా, చాలా అవసరమై ఉన్నది. నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరించానో అంతవరకు మా గ్రామంలో యేసుప్రభు సంఘం లేదు, లేదంటే క్రైస్తవులు లేరు. ఉన్నా కూడా మా విజయనగరం జిల్లాలో నాది సైనిక్ స్కూల్ కోరుకొండ అనేటువంటి గ్రామము. ఆ గ్రామంలో క్రైస్తవ విశ్వాసులు అంటే మా యొక్క గ్రామంలో ఎక్కువగా మేము బీసీ, మాది కొప్పల వెలమ. ఈ వెలమ కమ్యూనిటీ 95% మా గ్రామంలో మా క్యాస్ట్కి సంబంధించినటువంటి వారే. మిగతా క్యాస్ట్లు అంటే వారికి ఒక్కొక్క పేట అనేది దూరంగా ఉంటుంది. ఆ పేట అని చాకలపేట, మాలపేట అని ఇలాగ రకరకాల, నేను పేర్లు వాడుతున్నానని దయించి నన్ను క్షమించండి. అంటే అలాగూ వేరువేరుగా ఉంటుంది. అంతవరకు మా గ్రామంలో సువార్త ప్రకటించడానికి కానీ, లేదంటే దేవుని యొక్క సేవ మా గ్రామంలో జరగటం లేదు. కానీ మా గ్రామంలోకి మొట్టమొదటిగా ఒక మిషనరీ వారి యొక్క రిలేటివ్స్ని, వారి యొక్క బంధువుల్ని పరిచయం చూడడానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా మొట్టమొదటిగా మా గ్రామంలోనికి సువార్త అందింపబడింది. ఆ సమయంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి నా బ్రతుకులోను, అలాగే వారి యొక్క నా సహోదరుల యొక్క, నా స్నేహితుల తాలూకా జీవితంలోనూ ఆ ఒక్క రాత్రే ఆ మాటలు విన్నప్పుడు దేవుడు మా హృదయాల్ని తెరిచాడు ప్రియులారా. తెరిచిన తర్వాత మా యొక్క బ్రతుకుల్ని మార్చుకుంటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ,
ప్రభువుని విశ్వసించి ఆయనలో ఎదుగుతూ ఉన్నప్పుడు మా గ్రామస్తులందరూ కూడా ఏమన్నారంటే అందరూ వచ్చి, ఏయ్ ఇంతవరకు మన గ్రామంలో లేనటువంటి, లేదంటే ఆ విదేశీ దేవుడిని అనేటువంటి ఆ మతాన్ని తీసుకొని వచ్చి మన గ్రామంలో పూజ ఏమిటి, మన గ్రామంలో ఈ యొక్క ఆరాధనలు ఏంటి, ఇలాంటి వారిని మన గ్రామంలో ఉండకూడదు అని చెప్పి వారందరూ ఏకమై అనేక రకాలుగా మాకు అవరోధాలని లేదంటే హింసించడం మొదలుపెట్టారు. కానీ అదే సమయంలో మా ఇంటి దగ్గర అంతవరకు మా కుటుంబంలో కూడా ఒక క్రైస్తవ సాక్ష్యము లేదు. మా కుటుంబస్తులందరూ ఒకరోజు నన్ను గ్యాదర్ చేసి ఒక మా బంధువులందరూ కూడా కూడుకొని, వాడిని ఇలా వదలకూడదు, ఇలా ఉంటే మన యొక్క కులానికి లేదంటే మనం చేస్తున్నటువంటి పద్ధతులకి అంతటికీ కూడా వీడు వ్యతిరేకంగా జీవించడం ప్రారంభిస్తే, ఇలా వస్తే వీళ్ళు సాధారణంగా ఆగిపోదు అని చెప్పి నన్ను పిలిచి మా ఇంటి దగ్గర మా మామయ్య వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏమిటి నువ్వు ఆ మతాన్ని, ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావట, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావట, ఒకవేళ అలాంటిది కానీ జరిగితే ఇక మీదట నువ్వు కుటుంబంలోంచి వెలివేయబడతావు, ఇక మీదట మా దగ్గరికి రావడానికి వీల్లేదు, లేదంటే మా యొక్క శుభకార్యాలకి వేటికి కూడా నిన్ను పిలవం, ఇక మీదట నీ బ్రతుకు నువ్వు వేరుగా బ్రతకాలే తప్ప మాతో కలిసి ఉండడానికి నీవు అర్హుడవు కాదు. ఏమిటి నీకు క్రైస్తవు గురించి తెలుసు? క్రైస్తవుల గురించి మేము ఎంతోమందిని చూస్తూ ఉన్నాం, మాతో పాటు వర్క్ చేసే వారు ఉన్నారు, మేము ఎంతోమంది క్రైస్తవులను చూస్తున్నాం. కానీ వారి బ్రతుకు ఆదివారం గుడికి వెళ్తారు, మిగతా 6 రోజులు వారి బ్రతుకు చూస్తే అనేక రకాల తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు అని వారు అనేకంగా క్రైస్తవ్యం గురించి వ్యతిరేకంగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రియులారు, నేను అప్పుడు అనుకున్నాను, క్రైస్తవుడు ఎందుకు అలా ఉంటాడు, క్రైస్తవుడు అలా ఉండడు, క్రైస్తవ జీవితం అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత కొంతమంది క్రైస్తవులను చూసిన తర్వాత నాకు అర్థమైంది, వారు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారే తప్ప క్రీస్తు కొరకు సాక్ష్యాన్ని నోటితో చెబుతున్నారే తప్ప వారి బ్రతుకుల్లో అది కనిపించటం లేదు. భారతదేశానికి అదే కావలసి ఉంది ప్రియులారా, బ్రతుకు కావాలి. ఈరోజు ఎన్ని మైకులు పెట్టి ప్రతిరోజు ప్రకటనలు జరుగుతున్నాయి, 24 గంటలు దేవుని వాక్యం టీవీల్లో ప్రసంగింపబడుతున్నది. కానీ ఎంతమంది క్రైస్తవం దగ్గరకు వస్తున్నారు, ఎంతమంది ప్రభువుని విశ్వాసుల్ని చూసి ఈ ప్రభు నాకు కావాలి, అలాంటి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అంత పరిశుద్ధత, అంత యథార్థత, లంచగొండితనం లేనటువంటి ఈ కుల మతం అనేటువంటి ధైర్యం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండేటువంటి క్రైస్తవ్యం నాకు కావాలని ఎంతమంది రాగలుగుతూ ఉన్నారు? క్రైస్తవ్యంలో కులమైనటువంటి ఏర్పాటు, క్రైస్తవ్యంలో మతం, ఆర్థికమైనటువంటి హెచ్చుతగ్గులు, క్రైస్తవ్య ఆచారాలు దేవుని తాలూకా వాక్యానుసారమైనవి కాకుండా అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు భారతదేశం కన్ఫ్యూజ్ అవుతుంది, లోకం కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రియులారా, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది కాదంటారా? చాలా కష్టతరమైనటువంటి మాటలుగా నేను చెప్తున్నాను, నా వ్యక్తిగతంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ప్రియులారా. కానీ ఈరోజు సాక్ష్యము చెప్పేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం, కానీ సాక్షిగా బ్రతికేటువంటి వారు కనిపించటం లేదు. మన జాతిపిత గాంధీ గారు ఆఫ్రికా దేశంలో బ్యారిస్టర్ చదవడానికి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు, లాయర్ చదవడానికి వెళ్ళాడు. లాయర్ చదువుతున్నప్పుడు తన స్నేహితుడి ద్వారా సువార్త ఆయనకి అందింపబడింది. సువార్త విన్నాడు. సువార్త విన్న తర్వాత ప్రభువు పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు, బైబిల్ చదవడం ప్రారంభించాడు. కొండ మీద ప్రసంగం చదువుతున్నప్పుడు తన జీవితంలో ఒక రూపాంతర అనుభవం, ఇలాంటిది క్రీస్తు బోధ నా జీవితంలో కావాలి, దీని ప్రకారం నేను జీవించాలి అని అనుకుని నిర్ణయం తీసుకొని తన స్నేహితుడితో పాటు చర్చికి వెళ్ళాడట. స్నేహితుడితో పాటు చర్చికి వెళ్తే తన స్నేహితుడితో పాటు స్నేహితుడు వైట్ మ్యాన్, మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి గాంధీ గారు, వైట్ కాదు, మన దేశ చామన ఛాయ లేదంటే బ్లాక్ అంటారు మన వాళ్ళని అందరినీ. అలాంటి గాంధీ గారు వెళ్ళి తన స్నేహితుడితో పాటు వైట్ పక్కనే, తెల్లనవాడి పక్కనే ఆయన కూర్చుంటే ఎవరో ఒక ఆయన వచ్చి అన్నాడట, ఏ బ్లాక్ ఫెలో, నీవు వైట్తో కూర్చోడానికి నీకు అర్హత లేదు, నువ్వు వెళ్ళి వేరే బెంచీలు మీకున్నాయి అక్కడికి వెళ్ళి కూర్చోండి అన్నాడట. గాంధీ గారు అక్కడ లేచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు బైబిల్ కావాలి కానీ క్రీస్తు కావాలి కానీ నేను క్రైస్తవ్యాన్ని తీసుకోవడానికి నేను ఇష్టపడటం లేదని.
లోకంలోని ఏదైనా నా దగ్గర నుండి తీసివేయండి, కానీ యేసు ప్రభు ప్రకటించినటువంటి బోధించినటువంటి కొండ మీద ప్రసంగాన్ని నా హృదయంలో నేను తీయలేరు అన్నాడు. సత్యం కొరకు, సత్యము ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటువంటి పోరాటం చేయగలిగాడు, అహింసా సిద్ధాంతాన్ని పాటించగలిగాడు అనంటే యేసు ప్రభు యొక్క బోధ తన జీవితంలో ఎంత ప్రభావభరితమైన ఉన్నది. కానీ నేటి దినాల్లో జరుగుతున్నది ఆ బోధ మాటల ద్వారా కనబడుతుంది, కానీ వారి యొక్క జీవితాల ద్వారా, లిప్స్ ద్వారా ప్రకటన వేరు, కానీ లైఫ్ ద్వారా చూపించవలసినటువంటి విధానం వేరు. ప్రియులారా, ఈరోజు ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామంటే, దేవుని సంఘములో మనం రక్షింపబడి కూర్చోగలుగుతున్నామంటే, ఈరోజు పరలోక రాజ్యపు వారసులుగా దేవుడు మనల్ని ఇచ్చాడంటే మన బతుకులో పవిత్రత ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు కొరకు ప్రకటించేటువంటి ప్రకటన ఉండాలి. మన జీవితం ద్వారా క్రీస్తుని లోకానికి చూపించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అందుకనే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినటువంటి ఉద్దేశమే ఏమిటంటే మిషనరీ సేవ, సువార్త వ్యాప్తి. తర్వాత చూసినట్లయితే రెండవ మాట, ఆ యొక్క వ్యక్తి చెప్పినటువంటి ఆ నిర్వచనంలో రెండవ మాటలోనికి మనం వెళ్తున్నాను. మొదటగా నేను చెప్పాను, మన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడే మిషనరీ దేవుడు, మిషనరీ మనసు కలిగినటువంటి వాడు, మిషనరీ భారము కలిగినటువంటి వాడు, మిషనరీ పరిచర్యను, పనిని, సువార్త పనిని మనకి అప్పగించినటువంటి వాడు అని చూసాం. రెండవది చూసినట్లయితే ద బైబిల్ ఈజ్ ఎ మిషనరీ బుక్ అంటూ ఉన్నాడు. ఈ పుస్తకము ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఆ మత గ్రంథాల కన్నా కూడా అగ్రమైనది, అన్నిటికన్నా ఉత్తమమైనది, అన్నిటికన్నా పైన ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. వేరే దేనికి లేనటువంటి పేరు ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉంది ప్రియులారా. ఈ పరిశుద్ధ గ్రంథమే మనల్ని బ్రతికించింది. ఈ పరిశుద్ధ గ్రంథమే ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ క్రీస్తుని ఎరిగినటువంటి వారుగా మనల్ని నిలబెడుతూ ఉందంటే, మనల్ని పోషిస్తూ ఉంది, మనల్ని ఆదరిస్తూ ఉంది, మన బలపరుస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మన సరిచేస్తుంది, మనల్ని క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరము తీసుకొని వస్తూ ఉంది. అనుదినము దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యము మన హృదయ లోతుల్లోనికి వెళ్తూ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది, పరిశోధిస్తూ ఉంది. మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మనలో వివేకాన్ని నింపుతుంది అనంటే బైబిలు గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం ఏమిటి అనంటే ఆయన ఏమంటాడంటే, ఈ పుస్తకము తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం, లేదంటే ఇది విమోచన పుస్తకం అనట. ఇది బుక్ ఆఫ్ రెడెంప్షన్ అంటారు. అంటే ఇది మనల్ని విమోచించేటువంటి పుస్తకం. పాప బంధకాల నుండి, ప్రతి విధమైనటువంటి శోధనల నుండి విమోచించేటువంటి పుస్తకమే ఈ బైబిల్ గ్రంథం ప్రియులారా. దేవుడు మనకిచ్చింది ఇది పట్టుకొని వచ్చి బైబిల్ ఉంది చూపించుకోవడానికి కాదు ప్రియులారా. ఇంటికి తీసుకొని వెళ్ళి పెట్టేసి మళ్ళా ఆదివారం దుమ్మి దులిపి చేత్తో పట్టుకొని బైబిల్కి వచ్చేది కాదు. కానీ లేదంటే బైబిల్ మొబైల్లో పెట్టుకొని, లేదంటే బైబిల్ని కేవలం అలంకరించుకొని ఉంచుకోవడమే కాదు. కానీ ఈ బైబిల్ గ్రంథం మన హృదయంలోనికి వెళ్ళడం అంటే ఈ వాక్యాన్ని మన ఏంటి ప్రతిదినం చదవాలి, దీన్ని ధ్యానించాలి. దీని ప్రకారము మనలో ఏ విధమైనటువంటి వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఈ వాక్యం మనల్ని గుజుతూ ఉన్నప్పుడు ఆయా విషయాల్లో మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి ప్రియులు. అయితే ఈ గ్రంథాన్ని కానీ ఆయన ఏమంటాడంటే, ఇంకొక భక్తుడు ఏమంటున్నాడు, నీనా గుటన్ అనేటువంటి ఒక ఆయన, నీనా గుంటర్ అనేటువంటి ఒక ఆమె ఈ విధంగా ఏమంటుందంటే, ఇఫ్ యూ టేక్ మిషన్స్ అవుట్ ఆఫ్ ద బైబిల్ యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ లెఫ్ట్ బట్ ద కవర్స్ అంటుంది. దీని అర్థం ఏమిటంటే, ఈ బైబిల్ గ్రంథం మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే రక్షణ గ్రంథం, లేదంటే మన యొక్క సమూలంగా మనల్ని మార్చేటువంటి గ్రంథం, ఈ గ్రంథాన్ని ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ గ్రంథం ఈ గ్రంథంలోండి సువార్త, మారు మనస్సు, పశ్చాత్తాపం అనేటువంటి రక్షణ సందేశాన్ని కానీ ఈ బైబిల్ గ్రంథం నుంచి తీసేస్తే ఈ రెండు కవర్లు తప్ప దీంట్లో ఏమీ మిగలవంట. ఈ రెండు నల్లని కవర్లు తప్ప దీంట్లో ఇంకేమీ లేదు. అంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఇది చైన్ ఆఫ్, అంటే ఆ రక్షణలోనికి మానవుడిని తీసుకొచ్చేటువంటి
ఆ ప్రయాణాన్నే ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. మనం చదువుతున్నటువంటి బైబిల్ కూడా మిషనరీ పుస్తకం. ఈ పుస్తకాన్ని రాసినటువంటి వారు చాలామంది ఏమంటారంటే, ఒక వ్యక్తి రాసిన సాక్ష్యం ఏమంటారంటే ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావడానికి ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది సేవకులు వారి ప్రాణాలనే పణంగా పెట్టారు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పేజీ కూడా ఒక హతసాక్షి తాలూకా రక్తముతో తడిచి ఉందనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. బైబిల్ గ్రంథం మన చేతికి ఉత్తనకే రాలేదు. బైబిల్ పట్టుకుంటే చేతులు నరికేసి బైబిల్ని కానీ ఇంకొకరికి అందిస్తే వారిని చంపివేసేటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఈ బైబిల్ని భాషల్లోనికి తర్జుమా చేయటానికి, ఈ బైబిల్ని మనకు అందించడం కొరకు ఎంతోమంది ప్రాణాలు పెట్టారు. బైబిల్ని అందిస్తున్నటువంటి వారిని కట్టి బహిరంగంగా కాల్చివేశారు. మొదటి శతాబ్దంలో ఈ బైబిల్ అందరికీ అందుబాటు లేదు. ఇది కేవలం ఒక దగ్గర మాత్రమే ఉండాలి. అది వారు ఏది దాన్ని చూసి చెప్తే అదే వినాలి తప్ప అందరికీ బైబిల్ అందుబాటులో లేనటువంటి దినాలు, బైబిల్ చదివేటువంటి అనుమతి లేనటువంటి దినాలు. ఈ బైబిల్ని ఈరోజు మనం చదువుతున్నామంటే విలియం కేరీ గారు ఈ బైబిల్ని భారతదేశానికి తీసుకుని రావడానికి ఎంత ప్రయాసపడ్డాడు. భారతదేశానికి వచ్చి భారతీయ భాషల్లో ఈ బైబిల్ని తర్జుమా చేయడం కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడు అని అంటే, ఆయన ఒక చర్మపు దుకాణంలో పనిచేస్తున్నటువంటి ఆయన భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చర్మముతో భారతదేశ పటాన్ని ఆయన చెక్కుకొని ఆయన పనిచేస్తున్న స్థలం దగ్గర పెడుతూ ప్రతిదినము భారతదేశం కొరకు చేతి పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. ఒక దినాన్ని మిషనరీ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత కుమారుడు చనిపోయాడు. చనిపోయిన స్థితిని చూసి భార్య పిచ్చిదానిలా ప్రవర్తించింది. అనేకమైనటువంటి ఆటంకాలు. అంత ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసి అంతా తయారు చేసి ముద్రించాలనుకుంటే ఆ యొక్క ప్రెస్ అంతా కాలిపోయింది. ఎన్నో అవాంతరాలు. కానీ భారతదేశాన్ని విడిచి తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలని కానీ, లేదంటే ఈ మిషనరీ పరిచయాన్ని విడిచిపెట్టాలని కానీ ఏమాత్రము తలంచుకోలేదు ప్రియులారా. మన తెలుగు బైబిల్ను కూడా తర్జుమా చేసింది ఆయనే. దగ్గర దగ్గర 15 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది బ్రతుకులకు వెలుగును నింపినటువంటి ఈ గ్రంథం వెనుకల మిషనరీ భారం ఉంది, మిషనరీ త్యాగం ఉంది, మిషనరీల తాలూకా బ్రతుకుంది. వారి జీవితంని పణంగా పెట్టడాన్ని బట్టి ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉంది, అది చదువుతున్నావు, అది నిన్ను దీవిస్తూ ఉంది ప్రియులారా. ఇది మిషనరీ బుక్. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఆ తర్వాత నేను త్వరగా నా సమయాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉన్నాను. తర్వాత చూసినట్లయితే ద గాస్పల్ ఈజ్ ఎ మిషనరీ మెసేజ్. సువార్త సందేశం ఎవరి సందేశం? దేవుడి సందేశం. ఏ సందేశం ఇది? అందరూ అంతటా మారుమనసాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనకి నిత్య జీవాన్ని కలుగు చేసేది ఈ మిషనరీ సందేశం. దీంట్లో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందేశాలన్నిటినీ మీరు చూస్తే ఎటువంటి సందేశాలు? టాపిక్స్ అంతా కూడా ఏముంటాయి? పాపం, మారు మనస్సు, పశ్చాత్తాపం, రక్షణ, విశ్వాసం, నిరీక్షణ, పరిశుద్ధ జీవితం, నిత్య జీవం. ఈ సందేశం అంతా దేనికి? ఏ సందేశం ఇది? మానవుడిని రక్షించేటువంటి రక్షణ సందేశం, విమోచన సందేశం, మన బ్రతుకుల్ని మార్చేటువంటి సందేశం. ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి సందేశం ఏమిటంటే రక్షణ సందేశం. ఇది మిషనరీ సందేశం పిల్లరా. ఆ సందేశాన్ని మన జీవితం బ్రతుకుతుందంటే ఇది మనల్ని మేడలు కట్టుకున్నట్టు ఎట్లుగా, లేదంటే మీ డబ్బుని అతి త్వరలో రెండింతలు చేసుకోవడం ఎట్లు, లేదంటే చదువుల్లో ఉత్తమమైనటువంటి నైపుణ్యత సాధించి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా అయిపోవడం నేర్పించడం, ఇదంతా కాదు. దీనంతటికీ మూలం దీంట్లోనే ఉంది. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మానవుడికి తాలూకా రక్షణను బోధించేటువంటి సందేశం, మిషనరీ సందేశం, బైబిల్ సందేశం. ఇది మనందరి తాలూకా
మారు మనసు సందేశం ప్రియులారు. చివరి తర్వాత 4వ విషయాన్ని చూసినట్లయితే ద చర్చ్ ఈజ్ ఎ మిషనరీ ఇన్స్టిట్యూషన్. సంఘమే మిషనరీలను తయారు చేసేటువంటి ఒక శిక్షణశాల అంటూ ఉన్నాడు. సంఘానికి వచ్చింది ఏమిటంటే కేవలం వచ్చి వెళ్ళిపోవడానికే కాదు ప్రియులారా. సంఘానికి వచ్చినటువంటి వారందరూ ఎలా ఉండాలి అంటే ఇక్కడ నేర్చుకుంటున్నంతటినీ కూడా అభ్యసిస్తూ లోకానికి ఎలాగెళ్ళాలి? మిషనరీలుగా మీరు వెళ్ళాలి. మిషనరీ అంటే కేవలం మీ స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం గురించే నేను అనటం లేదు. అది కూడా భూదిగంతాల వరకు వెళ్ళేటువంటి మిషనరీ సేవ ఉంది. దానికన్నా ముందు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను ఎలా ఉండాలి? మీరు మిషనరీలుగా ఉండాలి. మీరు ఒక టీచరా, అక్కడ మీ యొక్క జీవితం ద్వారా దేవుని చూపించాలి. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయా, అక్కడ మీ జీవితం ద్వారా ప్రభువు అక్కడ ప్రకాశవంతం అవ్వాలి. ఆయన సాక్ష్యాన్ని మీరు చెప్పాలి. మీ సాక్షి జీవితం అక్కడ కనిపించాలి. మన యొక్క చర్చ్ చాలాసార్లు కష్టతరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం సంఘం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నది. సంఘం అంటే నా సంఘం, నా డినామినేషను, మా డినామినేషనే వెళ్తుంది, మేమే వెళ్తాము, మా సంఘాన్ని ఇంకా కట్టుకోవాలి, ఇంకా పెద్దది చేసుకోవాలి, ఏసీలు పెట్టుకోవాలి, ఇంకా సుఖవంతంగా ఉండాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి, ఆస్తులను విస్తరింపజేసుకోవాలి. నేను కేవలం ఒక్కటేని ఉద్దేశించి చెప్పడం లేదు ప్రియులారా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అలా అయిపోయింది. సంఘం తాలూకా బాధ్యత లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి పని మర్చిపోతూ ఉంది. సంఘం మర్చిపోతూ ఉంది. మీరు పరిశీలించి చూస్తే సంఘానికి లేదంటే దేవుని సేవ కొరకు వచ్చేటువంటి కానుకలలో 92% కేవలం క్రైస్తవుల కొరకే వినియోగింపబడుతూ ఉందట. ఎలా ఉంటుంది? 92% ధనం దేవుని సేవ కొరకు పంపబడిన ధనం, దేవుని సేవ కొరకు ఇవ్వబడిన ధనం దేని కొరకు వెచ్చింపబడుతుందంటే క్రైస్తవుల తాలూకా బాగోగుల కొరకే. కానీ అత్యధికంగా మనం చేయవలసినటువంటి పని, మనకు అప్పగించినటువంటి బాధ్యత, అది మర్చిపోతూ ఉన్నాం. ప్రభు వస్తే ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు, నేను వచ్చి తిరిగి తీసుకుని వెళ్తానని. తిరిగి ఆయన మనల్ని తీసుకొని పోతే ఈ బిల్డింగ్లు దేని కొరకు, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు దేని కొరకు, ఇవన్నీ సంఘం అని అప్పుడు పిలువబడుతుందా? సంఘం ఎత్తబడిన తర్వాత అది కేవలం ఒక బిల్డింగ్గానే మిగిలిపోతుంది తప్ప దాన్ని చర్చ్ అని పిలవరు ప్రియులారా. మనందరం కూడుకున్నాం, సంఘం అవసరమే, సంఘం అనేటువంటి స్థలం వద్దని నేను అనటం లేదు. కానీ సంఘము తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏముండాలంటే సువార్త పరిచర్య జరగాలి. సంఘము నుండి విశ్వాసుల్ని లోకానికి పంపించాలి. అందుకనే ఆ భక్తుడు ఏమంటుండంటే వెన్ ద చర్చ్ సీజ్ టు బి మిషనరీ మైండెడ్, ఎప్పుడైతే సంఘము మిషనరీ సేవని పక్కన పెడతాదో, మిషనరీ సేవను మర్చిపోతాదో, అటువంటి సంఘము దేవునికి ద్రోహం చేసేటువంటి సంఘముగా మిగిలిపోతుంది అంటూ ఉన్నాడు. ఆయన హృదయ ఆక్రోశాన్ని వెలిగక్కుతూ. అవును ప్రియులారా, సంఘం తాలూకా బాధ్యత మర్చిపోతుంది. భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది? అమెరికా దేశానికంటే ముందు వచ్చింది. అమెరికా దేశానికి 15వ శతాబ్దంలో దేవుని వాక్యం వెళ్తే అమెరికా ఇప్పుడు క్రైస్తవ దేశంగా పిలబడుతుంది. భారతదేశానికి మొట్టమొదట యేసుప్రభు శిష్యుడైనటువంటి తోమా మన దేశానికి సువార్తను తీసుకుని వచ్చాడు. మొదటి శతాబ్దంలో తీసుకుని వచ్చాడు. కానీ ఏమైంది? ఇప్పటికీ క్రైస్తవుల పర్సంటేజ్ ఎంతంటే 3, 4, ఒక మెట్టు ఎదుగుతాం, 2 మెట్లు పడిపోతాం. ఒక సెన్సెస్లో కొంచెం ఎక్కువ కనబడితే ఇంకొక సెన్సెస్లో చూస్తే ఇంకా ఇది ప్రస్తుతం పరిస్థితిలో భారతదేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. కానీ క్రైస్తవ శాతం ఇంకా 3-4. మిషనరీ సేవ జరుగుతుంది, 24 గంటలు ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి కూడుకలు జరుగుతూ ఉన్నాయి, అనేక విధాలుగా ధనం ఖర్చు పెడుతూ ఉన్నాం. ఏమవుతుంది ధనం, ఏమవుతుంది పని అంటే చెప్పే వాళ్ళే చెప్తూ ఉన్నారు, వింటే వాళ్ళే వింటూ ఉన్నారు, తినేవాళ్ళే తింటూ ఉన్నారు. ఆఖరికి విన్నటువంటి వారు ఎప్పటికీ కూడా విన్నటువంటి వాళ్ళుగానే మిగిలిపోతూ ఉన్నారు. నేను రాజస్థాన్లో పనిచేశాను.
నేను రాజస్థాన్ మిషనరీగా వెళ్ళలేదు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నాకున్నటువంటి శ్రమలు, నన్ను నా ఇంట్లో ఉండనివ్వకుండా రకరకాలుగా మా తల్లిదండ్రులు నా బట్టలు బయట పారవేసి, నా పుస్తకాలు బయట పడేసి, మా నాన్నగారు అయితే గ్రామం అంతటి ముందు నా కొడుకు ఈరోజు చనిపోయిన వాడితో సమానం, ఇక మీదట నాకున్నటువంటి 3 కొడుకుల్లో నాకు ఇక మీదట 2 కొడుకులు తాప నా పెద్ద కుమారుడు చనిపోయాడు అని చెప్పి గ్రామం ముందు ఆయన ప్రకటన చేశాడు. ఉండలేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఆ మిషనరీ ఎవరైతే నేను సువార్త విన్నానో ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నారు. రాజస్థాన్లో ఒక కంపెనీ ఉంది, ఆయనకి షూ కంపెనీ. నువ్వు ఐటీఐ చేసి ఉన్నావు కాబట్టి అక్కడికి వెళ్తే ఏదైనా కొద్ది కాలం అక్కడ వర్క్ చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళా ఇంటి దగ్గరకు వద్దు కానీ బాబు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా జాబ్ చూసుకోవడం మంచిది అని నన్ను రాజస్థాన్ పంపించారు. రాజస్థాన్ వెళ్ళాను. రాజస్థాన్కి వెళ్ళి ఆ షూ కంపెనీలో వర్క్ చేస్తూ అక్కడ వాళ్ళకి నేను కొత్తగా ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు గురించి ఎలాగైనా చెప్పాలి, భాష కొంచెం నేర్చుకుంటూ ఆ హిందీలో వాళ్ళకి యేసు ప్రభు గురించి విన్నారా, నా జీవితం నేను మారు మనసు పొందాను అని యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్తే, నా దగ్గర అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏమంటే, యేసు ప్రభువా, మేము ఇంతవరకు ఒక్కసారి కూడా వినలేదు. ఎక్కడుంటాడు? మీ మద్రాసియా? ఆయన ఏంటంటే ఆంధ్ర, తెలుగు, కన్నడ, సౌత్ వాళ్ళందరికీ కూడా మద్రాసి అంటారు. మీ మద్రాసియా ఆయన బాబావా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఆయన అని అడిగారు ప్రైస్లారు. ఇప్పటికీ మన భారతదేశంలో అనేకమైన ప్రాంతాల్లో ఒక్కసారి కూడా యేసు ప్రభువుని విన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి సంఘం ఏం బాధ్యత తీసుకొని నిర్వర్తిస్తూ ఉంది? రిక్ వారన్ అనేటువంటి వ్యక్తి, ఆయన ద పర్పస్ డ్రివెన్ లైఫ్ అని జీవితం తాలూకా యొక్క పర్పస్ అంటే ఉద్దేశం తెలుసుకున్నటకు ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. అది ప్రపంచం అంతటా అత్యధికంగా సేల్ అయినటువంటి పుస్తకం. ఆయన ఏమంటాడు తెలుసా? ద గ్రేట్నెస్ ఆఫ్ ద చర్చ్. ఆయన చాలా చక్కగా ఈ మాట అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు? ద చర్చ్ ఈజ్ నాట్ మెజర్డ్ ఆన్ ఇట్స్ సీటింగ్ కెపాసిటీ బట్ ఆన్ ఇట్స్ సెండింగ్ కెపాసిటీ అంటాడు. ఆయన ఏమంటున్నాడంటే, సంఘము తాలూకా గొప్పతనం, మా సంఘానికి 5,000 మంది వస్తారండి, మా సంఘం 10,000 మంది వస్తారండి, మా సంఘానికి ఒక నెలకి ఒక వారానికి 5 లక్షల రూపాయలు కానుక వస్తుందండి, అంత పెద్ద సంఘం అండి అని చెప్పుకోవడం సంఘాన్ని మెజర్ చేయడానికి, లేదంటే కొలమానం ఎంతమంది ఉన్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంత సౌకర్యవంతంగా సంఘం ఉందని కాదు. ఆయన ఏమంటాడంటే, నాట్ ద సీటింగ్ కెపాసిటీ బట్ ఆన్ ఇట్ సెండింగ్ కెపాసిటీ అంటున్నాడు. సంఘము నుండి ఎంతమంది సేవకులు లేపబడుతున్నారు, ఎంత సేవ జరుగుతూ ఉంది, ఎంతమంది మిషనరీలు మీ సంఘం పోషిస్తుంది, ఎంతమంది ఈ సంఘము నుండి లేపబడి సువార్త పరిచర్యలో ఉంటూ ఈరోజు సంఘాన్ని విస్తరింప పరిచర్యలో ఉంటూ ఉన్నారు, ఎంతమంది క్రైస్తవ ఆ సంఘంలో విశ్వాసులు ఆదివారం అయిపోతే మిగతా వారు ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. దాన్ని బట్టి ఆ సంఘ తాలూకు గొప్పతనం చెప్పబడుతుంది. ఈరోజు ఏమనుకుంటూ ఉన్నారు? ఏషియాలోనే పెద్ద సంఘం మాది. మా సంఘం ఎంత పెద్ద సంఘం అంటే ఆడిటోరియం లాగా ఉంటుంది. ఎక్కడి నుంచి కన్నావు? సువార్త ప్రకటించావా? బాప్తిసం ఇచ్చావా? కాదు, బుట్టలో చేపలు పట్టేటువంటి సంఘం ఇది. సేవకులు వెళ్ళి చాలామంది ఏం చేస్తున్నారంటే బుట్టలో చేపలు పడతారు, చెరువులో చేపలు పట్టరు, లోకంలో చేపలు పట్టరు. వీళ్ళు బుట్టలో చేపలు పట్టి ఇప్పుడు కార్పొరేట్ చర్చెస్ అయిపోయాయి. కార్పొరేట్ చర్చెస్, టీవీ స్క్రీన్ చర్చెస్. పాస్టర్ గారు ఉండరు, ఆయన ఎక్కడో ఉంటారు, బోధిస్తారు, కానీ ఇక్కడ ఉంటే కానీ విశ్వాసులు కూడా అలాంటి వాళ్ళకే ఎక్కువ డబ్బులు పంపిస్తూ, అలాంటి వాళ్ళని స్కాన్ ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది, పంపిస్తే పోలా. కానీ చాలా పరిస్థితుల్లో ఏముందంటే సంఘము ద్వారా జరగవలసినటువంటి పరిచర్య జరగకుండానే మిగిలిపోతూ ఉంది. ప్రియులారా, సంఘం బాధ్యత మర్చిపోయింది, లోకములోనికి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మర్చిపోయింది, సాక్ష్యంగా ఉండవలసినటువంటి బాధ్యత మర్చిపోయింది. సువార్త వ్యాప్తిలో నిర్లిప్తంగా ఇది నా పని కాదు అన్నట్లుగా మిగిలిపోతూ సంఘాన్ని మిగిలిపోతూ ఉంది. అత్యధికమైనటువంటి ధనం దేని కొరకు వెచ్చింపబడుతుందంటే బిల్డింగుల కొరకు వెచ్చింపబడుతూ ఉంది, బిజినెస్ అయిపోతూ ఉంది. బిజినెస్, ఆయిల్ అమ్ముకోవడం బిజినెస్,
రకరకాలైనటువంటి ప్రార్థనలకి డబ్బులు వసూలు చేసే బిజినెస్. కానీ దేవుని తాలూకా సువార్తను వ్యాపింప చేయటంలో సంఘం నిర్లిప్తంగా ఉండిపోతూ ఉంది ప్రియులారా. నేను ఈ మధ్య ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీ చదివినప్పుడు నాకు చాలా చాలా నాకు ప్రేరేపణ కలిగించింది. నాకు మరొకసారి సవాలు విసిరింది. అదేమిటంటే, కోకోకోలా డ్రింక్ చూసారా మీరు? ఎంతమంది చూశారండి కోకోకోలా నల్లగా ఉంటుంది కదా డ్రింక్? ఎంతమంది చూశారు? ఎంతమంది తాగారంటే? అందరూ. మీరే చెప్పకపోవచ్చు, కానీ కోకోకోలా డ్రింక్ చాలామందికి తెలుసు. ప్రపంచం అంతట్లో దాన్ని సర్వే చేస్తే 92% మంది కోకోకోలాని గుర్తుపెట్టారు. బాటిల్ చూసిన వెంటనే ఇది కోకోకోలా అని చెప్పారు. కానీ ఆ కోకోకోలా ఎప్పుడు వచ్చిందంటే 17వ శతాబ్దంలో వచ్చింది. ఒక వ్యక్తి తను చక్కగా అంటే ఇంట్లో తయారు చేసుకోవడానికి కొన్ని రకాల స్వీటు, కొన్ని రకాలైనటువంటి రంగు కలుపుకొని మొట్టమొదటిగా తను తయారు చేసుకున్నాడు. ఇంట్లో తయారు చేసుకొని తాగితే అబ్బా ఇదేదో చాలా బాగుందే, టేస్ట్గా ఉంది అని చెప్పి కోకోకోలా అని దానికి పేరు పెట్టాడు. కోకోకోలా అంటే ద డెలిషియస్ డ్రింక్ అని అర్థం. అది తయారు చేసుకొని ఇది చాలా బాగుందని తన స్నేహితులకి రెండో రోజు కూడా తయారు చేసి తన స్నేహితులను పిలిచాడు. ఒక 6-7 స్నేహితులు వచ్చారు. వచ్చిన తర్వాత, ఒరే నేను ఒక కొత్తగా ఒకటి కనిపెట్టాను రా, నేను దాంట్లో పంచదార వేశాను, దాంట్లో ఇది వేశాను, అది వేశాను, ఆ తర్వాత దీంట్లో కొంచెం సోడా వేశాను, వేసిన తర్వాత చాలా బాగుందిరా అని చెప్పి వాళ్ళందరికీ ఇచ్చాడు. వాళ్ళందరూ తాగారు. అబ్బా ఇదేదో కొంచెం బాగుందిరా, ఎందుకురా చక్కగా కనిపెట్టావు, ఇదే ఒక బిజినెస్ లాగా నువ్వు కొంచెం వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు కొంచెం మెల్లమెల్లగా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేస్తే అది స్టార్ట్ చేశాడు. ఒక ఇంట్లో 17వ శతాబ్దంలో ఒక వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి జార్జ్ పెంబర్టన్ అనేటువంటి ఒక వ్యక్తి తయారు చేసినటువంటి ఒక డ్రింకు భారతదేశంలో ప్రపంచం అంతటిలో మిగతా మారుమూల ప్రాంతాల వాళ్ళకి వెళ్ళినా కూడా కోకోకోలాని 92% మానవ జాతి ఇది కోకోకోలా అని చెప్పగలిగేటట్లుగా 17వ శతాబ్దంలో వచ్చినటువంటి డ్రింక్ ప్రబలమైంది. కానీ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా తీసుకొచ్చినటువంటి సువార్త ఇంతవరకు అందనప్పుడు, ఇంతవరకు ఒకసారి విన్నటువంటి యేసుప్రభు మాటే వారి జీవితంలో వారి వినికిడిలోనికి వెళ్ళనటువంటి అనేక మంది ఉన్నారు అని అంటే, క్రైస్తవులుగా ఒక మిషనరీగా మేము సేవకులుగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే మన ఆలసత్వం, ఏంలే దేవుడు మాకు అంత ఇచ్చాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఇంకా ఆశీర్వాదాలు కావాలి అని కోరుకోవడం తప్ప ఈ ఆశీర్వాదం సువార్త అనేటువంటి ఈ ఆశీర్వాదాన్ని మిగతా వారితో పంచుకోవడంలో మనం ఇంకా సోమరిలా మిగిలిపోతూ ఉన్నాం. ఇంకా పట్టించుకోలేనటువంటి స్థితి. పరలోకము నా దేశమని పరలోకం గురించి కలలు కంటూ ఉన్నావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు నిన్ను అడిగేటువంటి ప్రశ్న, నేను నీ కొరకు ఉచితంగా రక్షణ ఇచ్చాను, నీవు నా కొరకు ఏమి చేశావు అని అంటే, ప్రియులారా దానాలన్నిటికన్నా గొప్ప దానం ఏమిటంటే సువార్త దానం. సువార్తను పంచడంలో మించినటువంటి గొప్ప ఆశీర్వాదం అది దేవుడిని హృదయాన్ని సంతోషపెట్టేటువంటిది, దేవుని మనస్సు, అది దేవుడు మన దగ్గర నుండి ఎదురు చూస్తూ ఉన్నటువంటిది. ప్రియులారా విలియం కేరీ భారతదేశానికి వస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను భారతదేశానికి మిషనరీగా వెళ్తాను, ఐ విల్ గో డౌన్ ఇన్ టు ద పిట్ ఇఫ్ యూ విల్ హోల్డ్ ద రోప్స్ అంటూ ఉన్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులందరినీ కలుసుకొని ఆయన అంటున్నాడు, నేను భారతదేశం అనేటువంటి ఆ చీకటి దేశంలోనికి, సువార్తకు వ్యతిరేకంగా ఉండేటువంటి చీకటి ఖండం లాంటి దేశంలోనికి నేను మిషనరీగా వెళ్ళడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. అయితే ఆ బావిలోనికి, ఆ బురదలోనికి నన్ను దిగుతూ ఉన్నప్పుడు నేను దాంట్లో పడిపోయి చనిపోకుండా మీరు నా తాడు పట్టుకోగలిగితే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే, తన స్నేహితుడైనటువంటి ఆండ్రూ ఫుల్లర్ ఏమంటున్నాడంటే, వైలెస్ట్ we live we should never let go ropes అంటున్నాడంటే, మా కంఠములో ప్రాణమున్నంత వరకు, మేము బ్రతికి ఉన్నంత వరకు నీ తాడుని మేము విడిచిపెట్టాం, నువ్వు వెళ్ళు, వెనకాతల నుండి మేము నిన్ను పట్టుకుంటాం, నీ కొరకు ప్రార్థిస్తాం, నిన్ను పోషిస్తాం, నీ ప్రతి అవసరత వెనకాతల
మేము వెన్నంటి ఉంటామని తన స్నేహితుడు నిలబడ్డాడు, స్నేహితులు నిలబడ్డారు ప్రియులారా. అందుకనే ఆయన భారతదేశానికి రాగలిగాడు. మన యొక్క ఈరోజు మనం చదువుతున్న దేవుని వాక్యాన్ని మనకు అందించగలిగాడు. భారతదేశం అంతటికీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఆయనే మొట్టమొదటి ప్రెస్ని కనిపెట్టే భారతదేశానికి తీసుకొని వచ్చాడు. సతీ సహగమనాన్ని అరికెట్టాడు. అనేకమైనటువంటి భారతదేశంలో సంస్కరణలు చేయడానికి గొప్ప వ్యక్తిగా తను మిషనరీగా సేవ చేయగలిగాడు. అంటే వారి వెనకాతల ప్రార్థన ఉంది, వారిని పోషించేటువంటి మనుషులు ఉన్నారు. ఈరోజు సంఘముగా ఏ విధంగా మిషనరీ పరిచర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వగలరు అని అంటే 3 విషయాలు ప్రియులారా. 1, ప్రార్థించండి. ప్రార్థనకి మించినది ఇంకొకటి లేదు. మీ వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, మీ సహవాస ప్రార్థనలో ప్రార్థించవలసింది దేవుని సేవ కొరకు ప్రార్థించండి, మిషనరీల కొరకు ప్రార్థించండి. ఈరోజు మన ప్రార్థనలు ఏంటంటే, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మా ఆయన్ని దీవించు, మా యొక్క ధనాన్ని దీవించు, యేసునామంలో అడుగుతున్నా ఆమెన్. ప్రార్థన అంటే మనకు తెలిసింది ఏమిటంటే దీవించుట కొరకు, లేదంటే మేలు పొందేటి కొరకే ప్రార్థన. కానీ ప్రియులారా, నశించిపోయినటువంటి ఆత్మల కొరకు ప్రార్థన. పరలోకముందున్నట్టు ప్రభు ప్రార్థనలో చూసినట్లయితే ఆయన ఒకే ఒక ప్రార్థన మన వ్యక్తిగత జీవితం, ఒకే ఒక అంశం మన వ్యక్తిగత జీవితంలో కొరకు. మిగతా అంతా కూడా పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం వచ్చాలి, నీ చిత్తం నెరవేరాలి. ఆ తర్వాత మన ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన. ఓన్లీ ఒకే ఒక పాయింట్, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. కానీ ఈరోజు అనుదిన ఆహారం కొరకే మన ప్రార్థన అంతా, మిగతా ప్రార్థన అంతా విడిచిపెడుతూ ఉన్నాం. ఇంకొక ప్రార్థన అంటున్నాడు, కోత విస్తారముగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, పనివారిని పంపమని కోత యజమానికి ప్రార్థించండి అని చెప్పి ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరు ప్రార్థన చేయరు ప్రియులారా. నిజంగా మన ప్రార్థన చేయవలసిన అవసరత సంఘముగా మీ వ్యక్తిగత జీవితాల్లో కనీసం ఒక 2 నిమిషాలు మీ వ్యక్తిగత ప్రార్థనలో మిషనరీల కొరకు, మిషనరీ సేవ కొరకు, సువార్త అందనటువంటి ప్రాంతాల్లో సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థించగలిగితే దేవుడు మీ యొక్క ప్రతి అవసరతని తీరుస్తాడు ప్రియులారా. మీరు ఇతరుల కొరకు ప్రార్థించండి, మీ అవసరతల్ని దేవుడు తీరుస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తర్వాతగా మీరు ఎంత ఇవ్వగలిగితే దేవుని పరిచర్య కొరకు ఇవ్వండి, దేవుని సేవ కొరకు ఇవ్వండి, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న మిషనరీల కొరకు ఇవ్వండి. అలాంటి ప్రాంతాల్లో డైరెక్ట్గా ఇవాంజలిజం చేస్తున్నటువంటి వారి కొరకు మీరు మీ యొక్క ధనాన్ని ఇవ్వండి. నేనంటాను, సంఘం అంతట్లో, సంఘములో వస్తున్నటువంటి కానుకల్లో 10వ భాగమైన సువార్త పరిచర్యలో జరుగుతున్నటువంటి వారి కొరకు పంపండి, ఇవ్వండి. గో అండ్ సెండ్. ముందు గో ఆర్ సెండ్, వెళ్ళండి లేదంటే పంపించండి. ఇప్పుడు అది కాదు ప్రియులారా, గో అండ్ సెండ్. మీరు వెళ్ళవలసినటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళండి, వెళ్ళలేని ప్రాంతాలకు ఏం చేయాలి? పంపించండి. దేవుని సేవ కొరకు పంపించండి. 3వదిగా చెప్పినట్లయితే మిషనరీ సేవ, ప్రస్తుతం మిషనరీ సేవ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది ప్రియులారా, గడ్డు పరిస్థితుల్లో ఉంది. నేను బ్లెస్సింగ్ యూత్ మిషన్కి గత 4 సంవత్సరాలుగా డైరెక్టర్గా నేనున్నాను. భారతదేశంలో 15 రాష్ట్రాల్లో పరిచర్యను పర్యవేక్షించేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మిషనరీ సంస్థలను ఏదైనా మీరు చూడండి, నేను కేవలం బ్లెస్సింగ్ యూత్ మిషన్ గురించి చెప్పటం లేదు, FMBV, IEM, విశ్వాని, అన్ని మిషనరీ సంస్థలు కూడా ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితుల్ని, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి ప్రియులారా. భారతదేశంలో మతతత్వ పార్టీలు, మతతత్వ వ్యక్తులు మిషనరీ సేవని, మిషనరీ పరిచర్య విస్తరించకుండా మిషనరీలు అంటే సంఘ ద్రోహులు లేదంటే దేశ ద్రోహులని ముద్ర వేసేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోతూ ఉంది. మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో పర్వాలేదు, మనందరం ఇంత సంతోషంగా ఇంత చక్కగా క్యాడర్ అవుతున్నాం అంటే ఎంతో పర్వాలేదు ప్రియులారా. కానీ యూపీకి రండి, మధ్యప్రదేశ్కి రండి, రాజస్థాన్కి రండి, క్రైస్తవ సేవ కాదు కదా, క్రైస్తవుడని పేరు పెట్టుకొని పిలువబడ్డానికే ఎన్నో రకాలైనటువంటి భయపడవలసినటువంటి పరిస్థితులు, మిషనరీల మీద కేసులు, అనేక మంది మిషనరీలు వారికి భయాలు, బయటికి వెళ్తే తిరిగి ఎలా వస్తాడో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని సేవ చేస్తూ ఉన్నారు ప్రియులారా. మిషనరీ సేవ, మిషనరీలు ప్రతి సంవత్సరం చూస్తే మాకు 10-15 అప్లికేషన్స్ వచ్చేవి. ప్రస్తుతం చూస్తే ఒక 2 అప్లికేషన్ రావడమే మాకు చాలా ఘనంగా ఉంది. ఎవరు మిషనరీలుగా రావడానికి కానీ, వెళ్ళడానికి కానీ, మిషనరీ పరిచర్యలో పాల్పంచుకోవడానికి కానీ పెద్ద ఆసక్తి చూపించటం లేదు. సంఘాలు వెళ్ళే వారిని కూడా పంపించటం లేదు, వారిని డిస్కరేజ్ చేస్తున్నాయి తప్ప ఎంకరేజ్ చేయటం లేదు.
మిషనరీ పరిచర్యలో అవసరత ఉంది ప్రియులారా. నేను చదువుకున్నాను, నా ఇంటి దగ్గర నన్ను పోషించవలసిన బాధ్యత నాదే, పెద్ద కుమారుడిగా వారికి చేయవలసింది. కానీ దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నన్ను పిలిచినప్పుడు, దేవుని పరిచర్య నేను చేసినప్పుడు నా కుటుంబానికి అవసరాలు దేవుడు చూస్తాడని నేను దేవుని పరిచర్య కొరకు రావడం జరిగింది పిల్లారు. ఈరోజు చదువుతూ ఉన్నాం, యవనస్తులు ఉన్నారు, మీ పిల్లల్ని దేవుని సేవ కొరకు సమర్పించండి, మిషనరీ పరిచర్య కొరకు సమర్పించండి, మిషనరీ సేవకులుగా వెళ్ళడానికి వారిని ప్రోత్సహించండి. మిషనరీగా వెళ్ళండి, అది గొప్ప అవసరత ఉంది. ప్రభు వస్తున్నాడు, త్వరగా రానై ఉన్నాడు. చీకటి త్వరగా వస్తూ ఉంది, అప్పుడు ఎవరు పని చేయలేరు. వెలుగుంటగానే మనం పని చేయాలి. మనము చివరి క్షణాల్లో ఉన్నాం ప్రియులారా, చివరి క్షణాల్లో ఉంటూ ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ క్షణం వస్తాడో, ఈ రోజు వస్తాడో, ఈ రాత్రికి వస్తాడో, రేపు వస్తాడో తెలియదు. కానీ గడియలు చివరి గడియల్లో మనం ఉంటూ ఉన్నాం. ఏమి సంపాదించాం, ఏమి చదువుకున్నాం, ఏమి పెంపొందించుకున్నాం, ఏది నీ వెంట రాదు. దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తావో అది మాత్రమే నీతో పాటు వచ్చేది. అది మాత్రమే దేవుని దగ్గర నువ్వు చెప్పుకోగలిగినటువంటి సాక్ష్యము. మిగతా ఏది కూడా, లోకంలో ఏది కూడా నీతో రాదు, నీతో నిలవదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిషనరీ పరిచర్య కొరకు ప్రార్థించండి, ఇవ్వండి, వెళ్ళండి. మిషనరీ పరిచర్యలో మీ యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఈ సమయంలో కొన్ని బ్లెస్సింగ్ యూత్ మిషన్ పబ్లిష్ చేసినటువంటి కొన్ని పుస్తకాలు కూడా బయట పెట్టబడినాయి. దీంట్లో ఆదరించేవారు ఎక్కడున్నారు, అనుదిన అలంకరణ అనేది ఇది స్త్రీల కొరకు రాసినటువంటి పుస్తకం. 365 సందేశాలు దీంట్లో ఉంటాయి. చాలా ఉపయోగకరమైనది. రోజుకి ఒక సందేశం మీరు చదువుకుంటే స్త్రీగా ఒక సంఘంలో ఉండవలసిన బాధ్యత, సమాజంలో ఉండవలసిన బాధ్యత, కుటుంబంలో భర్తకి చేయవలసినది, పిల్లల్ని పెంచవలసినది చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే ఇది నేను ట్రాన్స్లేట్ చేసి ఇది వర్క్ చేశాం కాబట్టి నాకు తెలుసు. ఇది చాలా అమూల్యమైనటువంటి పుస్తకం స్త్రీల కొరకు. అలాగే బైబిల్ జవాబులని చాలా అమూల్యమైనటువంటి 100 ప్రశ్నలకు జవాబులు. బయటకు వెళ్ళినప్పుడు అనేకమైన ప్రశ్నలు మనం ఎదుర్కొంటూ ఉంటాం క్రైస్తవ గురించి. దాంట్లో కొన్ని వీటిల్లో మనం చెప్పలేం, కానీ చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా అందరికీ అవగాహన కలిగేటువంటి విధంగా స్టాన్లీ గారు రాసినటువంటి ఈ పుస్తకం చాలా, బైబిల్ జవాబులు అనే పుస్తకం. అలాగే లిలియన్ స్టాన్లీ గారు రాసినటువంటి 100% 100% ప్రభు కొరకు నీవు ఉండాలి. 99% కాదు, 88% కాదు, 100% మనము ఆయనకిచ్చే నా సమస్తం ఆయన కొరకు ఇస్తున్నానేటువంటి ఈ పుస్తకం కూడా మనం ఇంకా ఎంతవరకు ఇస్తూ ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఇవ్వలేకపోతూ ఉన్నాం, అది కూడా ప్రభు కొరకు ఇవ్వడం ఎట్లాగో అనేది చాలా చక్కనైనటువంటి సందేశాలు ఉన్నటువంటి పుస్తకం. ఈ పుస్తకాలు మరికొన్ని బయట పెట్టబడి ఉన్నాయి. బయట నుంచి వాటిని కూడా మీరు చూడాలని, అలాగే దీవెన పత్రిక కూడా ఈ మిషన్ పబ్లిష్ చేసినటువంటి దీవెన అనేటువంటి పత్రిక కూడా ఉంది. ఇది కూడా సంవత్సరానికి 100 రూపాయలు ఈ పుస్తకం. దీనికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు ఏముండవు, 2 సందేశాలు ఉంటాయి, కొన్ని ప్రార్థనా అంశాలు ఉంటాయి. చాలా విలువైనటువంటి పత్రిక. ఈ పత్రికను మీరు తెప్పించుకోవాలని కోరుకుంటూ మరొకసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈరోజు దేవుని వాక్య పరిచర్య జరిగించడానికి మాకు ఈ యొక్క పుల్పిట్ని ఇచ్చినటువంటి దైవజనులకు, అలాగే సంఘమంతటికి, సంఘ నాయకత్వానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.